హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎక్స్రేస్ని 1895లో విల్హెమ్ కాన్రాడ్ రాంట్జన్ అనే వ్యక్తి డిస్కవర్ చేశారనమాట. ఎక్స్రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ. ఎక్స్రేస్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మనం చూసుకుంటున్నట్టుగా అయితే ఎప్పుడైనా విజిబుల్ రీజియన్ మనం చూసుకోవాలి. ఫస్ట్ అది వెబ్ గయర్ అంటే ఏంటి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వెబ్ గయర్ విజిబుల్ రీజియన్ని మన మధ్యలో చూసుకున్నట్టయితే ఇటు యూవీ రేడియేషన్, ఎక్స్రేస్, గామా రేస్, రైట్ సైడ్ ఐఆర్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. ఈ వెబ్ గయర్ ఎక్స్రేస్ అనేవి ఏంటి? యూవీ రేస్కి గామా రేస్కి మధ్యన ఉంటాయి. ఇటువైపు నుంచి చూసుకుంటే, ఇలా లెఫ్ట్ వైపు నుంచి చూసుకుంటే వేవ్ లెంత్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. రేడియో వేవ్స్కి వెళ్ళేసరికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దీనికి తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. తక్కువ అంటే ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకుంటే అలా వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసుకుంటున్నట్టయితే ఫ్రీక్వెన్సీ అనేది గామా రేస్కి తక్కువ ఉంటుంది. గామా రేస్ కంటే ఎక్స్రేస్కి ఇంకా తక్కువ ఉంటుంది. ఎక్స్రేస్ కంటే యూవీ రేస్కి ఇంకా తక్కువ ఉంటుంది. సింపుల్గా మనం చూసుకోవాలనుకుంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ gamma rays is less than that of frequency of X rays is less than that of frequency of UV rays. ఇంకా అలా కన్సర్న్ అనమాట. విజిబుల్ రీజియన్కి, ఐఆర్ రీజియన్కి, ఫ్రీక్వెన్సీకి, రేడియో వేవ్స్కి మనకేంటి తెలుసు? E=H మ్యూ అంటే మనకు తెలుసు C/λ. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కదా, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరిగితే వేవ్ లెంత్ తగ్గుతుంది, వేవ్ లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ఇక్కడ ఏంటి? వేవ్ లెంత్ అనేది ఎలా పోతూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వేవ్ లెంత్ ఆఫ్ రేడియో వేవ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ wavelength of microwaves is greater than that of wavelength of IR rays and so on. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కనుక వేవ్ లెంత్ పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గితే ఏంటి? H/μ కదా. ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఎనర్జీ పెరిగితే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది, ఎనర్జీ పెరిగితే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ వస్తుంది కనుక ఎనర్జీ కూడా ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. రేంజెస్ చూసుకుందాం. వేవ్ లెంత్ రేంజెస్ ఫ్రమ్ 0.01 నానోమీటర్. 1 నానోమీటర్ అంటే ఏంటి? 10⁻⁹ సెకండ్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫ్రమ్ ఏంటి? ఎక్స్రేస్ అనమాట. ద వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ రేంజెస్ ఫ్రమ్ 0.01 నానోమీటర్ టు 10 నానోమీటర్స్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్ ఆర్ రేంజెస్ ఫ్రమ్ 3 × 10⁻19 Hz to 3 × 10⁻16 Hz. 1 Hz అంటే ఏం తెలుసా? 60 వైబ్రేషన్స్ పెర్ మినిట్. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. అంటే 60 సెకండ్స్కి ఒక కంప్లీట్ వైబ్రేషన్ అవుతుంది అనమాట. అంటే 1 మినిట్కి ఏంటి? ఒక కంప్లీట్ వైబ్రేషన్ అవుతుంది. వాళ్ళకి ఎన్ని వైబ్రేషన్స్ అవుతాయి? 60 వైబ్రేషన్స్ పెర్ మినిట్ అనమాట. దాన్నే హెడ్జ్ అంటారు. నెక్స్ట్ energy of X-rays ranges from 100 electron volts to 100 kilo electron volts. 1 electron volt equals to 1.6 × 10⁻⁻19. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. 1.6 × 10⁻⁻19 జౌల్స్. నెక్స్ట్ ఇంకా కిలో అంటే 1000 కదా. సో 10³ 1000. ఈ ఎక్స్రేస్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇక్కడ డయాగ్రామ్గా చూపిస్తాను. ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ టార్గెట్ ఆఫ్ హై అటామిక్ నెంబర్. ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎక్స్రేస్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక మెటల్ టార్గెట్ అంటే ఒక మెటల్ మీద ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది వచ్చి ఇన్సిడెంట్ అవుతుందో అప్పుడు ఆ మెటల్ టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే ఎక్కువ అటామిక్ నెంబర్ కలిగిన మెటల్ టార్గెట్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఆ మెటల్ టార్గెట్ మీద ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతాయో అప్పుడు ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇది ఒక ఫిలమెంట్. ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ అనేది ఎక్స్రే ట్యూబ్కి
కనెక్ట్ అయ్యి ఉంటుంది. దిస్ ఈజ్ పొటెన్షియల్. వి అంటే పొటెన్షియల్. ఎలక్ట్రాన్ గన్ ఆర్ ఫిలమెంట్. ఎలక్ట్రాన్ గన్ ఆర్ ఫిలమెంట్. ఇదేంటి ఎక్స్రే ట్యూబ్. దిస్ ఈజ్ ఎక్స్రే ట్యూబ్. దిస్ ఈజ్ ఫిలమెంట్ ఆర్ ఎలక్ట్రాన్ గన్. ఈ ఫిలమెంట్ ఉన్నదే ఎలక్ట్రాన్ గన్ నుంచి ఏమొస్తాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వస్తాయి. ఏముంది ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్. ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. ఈ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ టార్గెట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. ఇదేంటంటే మెటల్ టార్గెట్. మెటల్ టార్గెట్ ఎటువంటిది? హై అటామిక్ నెంబర్ కలిగిన మెటల్ టార్గెట్. ఈ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి మెటల్ టార్గెట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి అన్నమాట. ఇన్సిడెంట్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ కదా. సో నెగిటివ్ ఛార్జ్ కనుక ఇది యానోడ్ అంటే పాజిటివ్ ఛార్జ్కి కనెక్ట్ చేస్తారు. ఏమవుద్ది? ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే మెటల్ టార్గెట్ మీద ఇన్సిడెంట్ అయ్యాయో అప్పుడు ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు మీకు డెఫినేషన్ క్లియర్గా చెప్తాను చూడండి. వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ టార్గెట్ ఆఫ్ హై అటామిక్ నెంబర్. అంటే ఈ మెటల్ టార్గెట్ అనేది ఎక్కువ అటామిక్ నెంబర్ కలిగినటువంటి మెటల్ టార్గెట్. వెన్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్సిడెంట్ ఆన్ మెటల్ టార్గెట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ టార్గెట్ మీద ఇన్సిడెంట్ అవుతాయో అప్పుడేంటి ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్రేస్. ఎక్స్రేస్ హ్యావ్ షార్టర్ వేవ్ లెంత్. చెప్పాను కదా, ఇలా వెళ్తున్న కొద్దీ ఏంటి ఇలాగా మనం లెఫ్ట్ వైపు నుంచి చూసుకున్నట్టయితే వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది. అంటే ఈ యూవీ రేస్కి గామా రేస్కి మధ్యన ఉన్నది కదా ఎక్స్రేస్. సో ఏంటి అప్పుడు దీనికంటే వేవ్ లెంత్ దీనికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. దీని మీద కొంచెం దీనికి ఎక్కువ ఉంటుంది. ఎక్స్రేస్ కంటే దీనికంటే ఇంకా కొంచెం యూవీకి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. సో ఎక్స్రేస్కి ఏంటి తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది అనమాట. ఎక్స్రేస్ హ్యావ్ షార్టర్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా వేవ్ లెంత్ ఉన్న ఫ్రీక్వెన్సీ. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎనర్జీ కనుక ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అదే నేను ఇందాక ఏంటిది మ్యాథమెటికల్గా చెప్పాను, ఇక్కడ థియరిటికల్గా రాశారు ప్రాపర్టీస్లో. ఎక్స్రేస్ ఆర్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దే డు నాట్ క్యారీ ఛార్జ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్రేస్ అనేవి ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తాయి. ఎక్స్రేస్ ఆర్ ట్రావెల్డ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దే డు నాట్ క్యారీ ఎనీ ఛార్జ్. ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్, not carry any charge. Do not carry any charge. అది ఎటువంటి ఛార్జ్ని కూడా క్యారీ చేయదు. ఇప్పుడు మీకు బిట్ అడుగుతాను దీని మీద. ఎక్స్రేస్ హ్యావ్ వాట్ ఛార్జ్ అని అడుగుతాడు. పాజిటివా నెగిటివా జీరో అని అన్న అసలు ఏ ఛార్జ్ ఉంటుంది? ఎక్స్రేస్ అనేది ఎటువంటి ఛార్జ్ని క్యారీ చేయదు కనుక ఎక్స్రేస్కి ఏంటంటే ఛార్జ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ జీరో. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఛార్జ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ జీరో. బిట్లు అడిగేటప్పుడు పాజిటివ్ అనొచ్చు, ఒక ఏ నెగిటివ్ అని చెప్పచ్చు, సి జీరో, డి నన్. అప్పుడు ఏం పెట్టాలి? జీరో అని పెట్టాలి. ఎందుకంటే అది ఎటువంటి ఛార్జ్ని క్యారీ చేయదు కనుక దాని ఛార్జ్ జీరో, న్యూట్రల్ అన్నమాట. ఎటువంటి ఛార్జ్ కలిగి ఉండదు, సో జీరో. నెక్స్ట్ ఎక్స్రే ఎగ్జిబిట్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. లైట్ అనేది కాంతి అనేది ఎటువంటి ప్రాపర్టీస్ని అది ఎగ్జిబిట్ చేస్తుందో ఎక్స్రేస్ కూడా అదే ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. లైట్ ఏ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే రిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్.
రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, ఇంకోటి ఉన్నది పోలరైజేషన్. ఇవన్నీ కూడా లైట్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు పాయింట్లో, ఎక్స్రేస్ అనేవి లైట్ ఏ ఏ ధర్మాలు కలిగి ఉంటుందో ఎక్స్రేస్ కూడా ఆ ధర్మాలు కలిగి ఉంటుంది అని చెప్పాం కదా. సో లైట్కి ఉండే ప్రాపర్టీస్ని అన్ని కూడా ఎక్స్రేస్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఎక్స్రేస్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఇవే: రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, పోలరైజేషన్. ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటున్నట్టుగైతే ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే ఇది ఎక్స్రే. దీని గుండా ఇది ఒక మిషన్, ఎక్స్రేస్ని పంపించే మిషన్. దీని గుండా ఎక్స్రేస్ వస్తుంది. ఇది మన హ్యాండ్ అయితే మనం ఏంటి, ఇప్పుడు దీన్ని ఎక్స్రే చేస్తున్నారు అనుకోండి, మిషన్ ద్వారా కొంత లైట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్రే చేసేటప్పుడు దీని అంతటి మీద కూడా ఎక్స్రేస్ అనేవి పడతాయి. ఈ 5 వేళ్ళ మీద ఇక్కడ ఏంటంటే ఉన్నది, స్కిన్ ఉన్నది, నెర్వ్స్ ఉన్నాయి, ఇంకా మజిల్స్, సమ్ టిష్యూ అనేది ప్రతిదీ కూడా ఏంటి హ్యాండ్లో ఉంటుంది. స్కిన్, నెర్వ్, ఇంకా బోన్ ప్రతిదీ కూడా ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే ఎక్స్రే చేస్తున్నారో ఈ హ్యాండ్ని, ఈ పార్ట్ని ఎక్స్రే చేసేటప్పుడు ఎక్స్రేస్ అనేవి వీటన్నిటి మీద ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా ఎక్స్రేస్ అనేవి ఓన్లీ ఇందులో ఉండే బోన్స్ మాత్రమే ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం స్కానింగ్ చేసుకున్నప్పుడు చూసుకున్నట్టయితే మనకు రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు మన స్కిన్ కనిపించదు, నెర్వ్స్ కనిపించదు, ఓన్లీ బోన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే ఎక్స్రేస్ అనేవి బోన్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఎక్స్రే ట్రావెల్స్ త్రూ స్మాల్ టిష్యూస్, అంటే ఇందులో ఉండే ఎక్స్రేస్ అనేవి అన్ని టిష్యూస్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. అండ్ స్కిన్ గుండా అది ట్రావెల్ చేస్తుంది, టిష్యూ గుండా కూడా ట్రావెల్ చేస్తుంది. బట్ దీస్ ఆర్ అబ్జర్వ్డ్ బై ఓన్లీ బోన్స్. కానీ ఎక్స్రేస్ అనేవి ఓన్లీ బోన్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్, ఎక్స్రేస్ ఆర్ 2 types. వాట్ ఆర్ దోస్? X-rays are 2 types: continuous X-rays, characteristic X-rays. X-rays are 2 types: continuous X-rays, characteristic X-rays. ఇప్పుడు ఫస్ట్ కంటిన్యూస్ ఎక్స్రేస్ అంటే ఏంటి? When a high speed of electrons are collided with a target material and lose energy are called continuous X-rays. ఈ డెఫినేషన్ బట్టి చూసుకుంటే, వెన్ ఏ హై స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి హై స్పీడ్తో వచ్చి కొలైడెడ్. వెన్ హై స్పీడ్ ఎలక్ట్రాన్స్, ఎక్కువ స్పీడ్ కలిగినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్ కొలైడెడ్ విత్ ఏ టార్గెట్ మెటీరియల్ ఆర్ మెటల్ టార్గెట్, ఏదో ఒకటి చెప్పాం కదా. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి హై స్పీడ్తో వచ్చి మెటల్ టార్గెట్ని హై స్పీడ్తో వచ్చి, ఇవి ఎలక్ట్రాన్స్ అనేవి హై స్పీడ్తో వచ్చాయి అన్నమాట. అదేంటి, కొలైడెడ్ అంటే ఢీకొన్నాయి దీంతో మెటల్ టార్గెట్తో, అప్పుడు అనేవి కంటిన్యూస్గా అది ఢీకొంటున్న కొద్దీ కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో అందుకే కంటిన్యూస్ ఎక్స్రే అన్న. ఇంకో డెఫినేషన్ కూడా ఏంటంటే, వెన్ ఏ ఎలక్ట్రాన్ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ టార్గెట్ డ్యూ టు రిటార్డేషన్ ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ కదా, ఆ నెగిటివ్ ఛార్జ్ ఒకదాంతో రిటార్డేషన్ జరిగి ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్స్రేస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వైట్ రేడియేషన్. ఇవేంటి, కంటిన్యూస్ ఎక్స్రేస్ అనేవి వైట్ రేడియేషన్ అని కూడా అంటారు. Because they are made up of rays of many wavelengths similar to white light. We know that the splitting of white light into different colors is called scattering of light. అసలు వైట్ లైట్ ఏంటి, విబ్ గయర్, అన్ని లైట్లు కలిపి ఉన్నదే వైట్ లైట్ ఈక్వల్స్ టు విబ్ గయర్. అంటే వీటన్ని వేవ్ లెంత్స్ కలిగి ఉన్న వీటన్నిటి యొక్క వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు వైట్ లైట్. అందుకే దీన్ని ఏమంటారంటే, these are also known as white radiations because they are made up of rays of many wavelengths. వైట్ రేడియేషన్స్ అని ఎందుకంటారంటే, ఇది డిఫరెంట్ కలర్స్ కదా, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. అన్ని వేవ్ లెంత్స్ అనేది మేడప్ అయ్యి ఒక వైట్ లైట్గా మారుతుంది, వైట్ లైట్ కనుక. సో దీన్ని వైట్ లైట్ రేడియేషన్ కూడా
అంటారు. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వైట్ రేడియేషన్స్. ఈ డయాగ్రామ్లో చూసుకుంటున్నట్టయితే వెన్ యాన్ ఎలక్ట్రాన్ ఇది ఏంటి హై స్పీడ్ ఎలక్ట్రాన్ అనమాట. వెన్ యాన్ హై స్పీడ్, ఇది ఫస్ట్ న్యూక్లియస్. డయాగ్రామ్ వేస్తాను. ఇది ఒక న్యూక్లియస్ చుట్టూ ఉండే ఆర్బిట్స్ ఇవి. ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందులో ఒక 6 ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో ఒక 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. వెన్ అయినా హై స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాం కదా. వెన్ హై స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కొలైడెడ్ విత్ మెటల్ టార్గెట్ అన్నాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఎలక్ట్రాన్తో వచ్చి ఇన్సిడెంట్ హై స్పీడ్తో వచ్చే ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా ఇది న్యూక్లియస్ కదా. న్యూక్లియస్లో ఏముంటాయి? న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్లో ఏం తిరుగుతాయి? ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతాయి. హై స్పీడ్ ఎలక్ట్రాన్ వచ్చి ఎలక్ట్రాన్తో ఢీకొంటుంది అనమాట. ఈ రెండింటి మధ్య రీటార్డేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కదా. సో ఈ రెండింటి మధ్యన వచ్చి ఏమవుద్ది? రీటార్డేషన్ జరుగుతుంది. ఈ రీటార్డేషన్ జరిగినప్పుడే ఎక్స్రేస్ అనేవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ ఉంటాయి అన్నమాట. అలాగా ఎక్స్రేస్ అనేవి ఏంటి? కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతాయి. దీన్నే కంటిన్యూస్ ఎక్స్రేస్ అంటారు. ఎనర్జీ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ ఆఫ్ ఎక్స్రేస్కి ఈక్వల్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్ కూడా సేమ్. ఇది ఒక న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. ఇందులో ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6. ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే వెన్ an ఎలక్ట్రాన్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ఎలక్ట్రాన్. ఇదేంటి? న్యూక్లియస్ అని చెప్పాను కదా. న్యూక్లియస్లో ఏముంటాయి? న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటాయి. ఈ న్యూక్లియస్లో న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటే దాని చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్లో ఏంటి? ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుద్ది. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది వచ్చి ఇంకో ఎలక్ట్రాన్తో ఇన్సిడెంట్ అవుతుందో, దిస్ ఈజ్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్తో వచ్చి కొలైడ్ అవుతుందో, ఈ రెండు ఎలక్ట్రాన్స్, ఇది ఎలక్ట్రానే 2 ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ఏమవుతాయి అంటే వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి? బయటికి ఎజెక్ట్ అయిపోతాయి. ఈ ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్ కదా. ఇన్సిడెంట్ అయ్యే ఎలక్ట్రాన్ ఒకటి, ఇక్కడ ఉండే ఈ ఆర్బిట్లో రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ ఒకటి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది కదా. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయినప్పుడు అవుటర్ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇన్నర్ షెల్కి జంప్ అవ్వాలని చూస్తుంది. ఇది కొంత ఎనర్జీని లూజ్ అవుతుంది కదా. ఎందుకంటే అవుటర్ షెల్ ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడికి రావాలనుకుంటుంది. ఎందుకు? ఇది వేకెన్సీ అనమాట. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనే ఉన్నది. ఒక ఎలక్ట్రాన్ అనేది ఇంకో ఎలక్ట్రాన్తో ఇన్సిడెంట్ అయిన ఎలక్ట్రాన్తో కలిసి ఎజెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉండేటప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ వేకెన్సీని ఫిల్ చేయడానికి అవుటర్ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇన్నర్ షెల్లోకి రావాలని చూస్తుంది. ఎప్పుడైతే అవుటర్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ అనేది ఇన్నర్ షెల్కి రావాలని చూస్తుందో అప్పుడు కొంత ఎనర్జీని అనేది అది లూజ్ అవుతుంది. ఆ లూజ్ ఎనర్జీ అయినప్పుడే ఏమవుతాయి అంటే ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్స్రేస్ ఆర్ produced. These are known as characteristic X-rays. మనకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈక్వల్స్ టు E0. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ కదా. సో ఎనర్జీ మ్యాక్సిమం ఈక్వల్స్ టు EV0. లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ మ్యూ కదా. ఈక్వల్స్ టు హెచ్ సి, మ్యూ అంటే C/λ. ఇక్కడ అదే రాసుకున్నారు. లాంబ్డా మినిమం అని రాశారనమాట. లాంబ్డా అంటే ఏంటి? HC/E కదా. లాంబ్డా ఇటు పోతుంది, ఈ అనేది ఇటు వస్తే డినామినేటర్లోకి వస్తుంది. లాంబ్డా మినిమం అయితే మనకు తెలుసు లాంబ్డా పెరిగితే
ఎనర్జీ తగ్గుతుంది. అదే ఎనర్జీ తగ్గితే ల్యాండా పెరుగుతుంది. ల్యాండా మినిమం అంటే ఏంటి? ల్యాండా మినిమం తక్కువగా ఉంటప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ మ్యాక్సిమం. ఇక్కడ ల్యాండా మ్యాక్సిమం ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా మ్యాక్సిమం కదా, సో ఎనర్జీ మినిమం అవుతుంది. ఎనర్జీ మినిమం అంటే హెచ్సి 0 వేసుకుంటే హెచ్సి 1/0 అంటే ఏంటి? ఇన్ఫినిటీ కదా. ఏది బై 0 అంటే ఇన్ఫినిటీ. ల్యాండా మినిమం టు ల్యాండా మ్యాక్సిమం రాసుకున్నాం అనుకోండి. ల్యాండా మినిమం అంటే ఇక్కడ ఎంత? హెచ్సి బై ఈ మ్యాక్సిమం అని అంటే ఎటు రాసుకున్నా? ఈ మ్యాక్సిమం ఈక్వల్స్ టు ఈవీ నాట్ కదా. సో ఇక్కడ అదే సబ్స్టిట్యూట్ చేశాడు. హెచ్సి బై ఈ మ్యాక్సిమం అంటే ఈవీ నాట్ టు ల్యాండా మినిమం కదా. సో ల్యాండా మినిమం అంటే మనకి ల్యాండా మ్యాక్సిమం కదా. మ్యాక్సిమం అంటే ఎటు వచ్చింది? ఇన్ఫినిటీ. క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్లో మనం చూసుకుంటే ఇవి ఎనర్జీ లెవెల్స్ అన్నమాట. కే ఎల్ ఎం ఎన్. ఫస్ట్ n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 3. ఇక్కడ 4 ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉన్నాయి. n2 నుంచి n1కి వచ్చేసరికి ఇది కే కదా. సో కే ఆల్ఫా. n3 నుంచి n2కి వచ్చేసరికి కే బీటా. ఇదేంటవుతుంది? కే గామా. కే షెల్ కదా. ఇప్పుడు ఎల్ షెల్ నుంచి చూసుకోవాలి. ఏమవుద్ది? ఎల్ ఆల్ఫా, ఎల్ బీటా. ఇప్పుడు ఎం షెల్, ఎం ఆల్ఫా. సో ఇక్కడ ఏంటి? కే ఆల్ఫాకి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు? ఇప్పుడు కే ఆల్ఫా మనం చూసుకున్నాం అనుకోండి. కే ఆల్ఫా అనేది ఏంటి? n ఈక్వల్స్ టు 2 to 1 కదా. కే బీటాకి చూసుకున్నట్టయితే n ఈక్వల్స్ టు 3 to 3 దగ్గర కదా ఉన్నది. సో 3 to 1. కే గామా ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు 4 to 1. ఇక్కడ మనం ఎనర్జీ డిఫరెన్స్ అనేది చూసుకుంటే డెల్టా ఈక్వల్స్ టు E2 మైనస్ E1 కదా. 2 నుంచి 1 తీస్తే 1, 3 నుంచి 1 తీస్తే 2, 4 నుంచి 1 తీస్తే ఇక్కడ దీనికి ఎక్కువ ఎనర్జీ ఉన్నది కే గామాకి. సో ఎనర్జీ ఆఫ్ అంటే కే గామా ఎనర్జీస్లో మనం చూసుకుంటే కే గామా ఈజ్ గ్రేటర్ దాన్ కే బీటా. కే బీటా ఈజ్ గ్రేటర్ దాన్ కే ఆల్ఫా. కే ఆల్ఫా కంటే కే బీటాకి ఎక్కువ ఎనర్జీ ఉన్నది అంతే కదా. కే ఆల్ఫా కంటే కే బీటాకి ఎక్కువ ఎనర్జీ ఉన్నది. కే బీటా కంటే కే గామాకి ఎక్కువ ఎనర్జీ ఉన్నది. ఎనర్జీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ కే గామాకి ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు వేవ్ లెంత్ ఏమవుద్ది? వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కనుక తగ్గుతుంది. కే గామా ఈజ్ లెస్ దాన్ కే బీటా ఈజ్ లెస్ దాన్ కే ఆల్ఫా. కే గామా అనేది కే బీటా కంటే తక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది. కే బీటా అనేది కే ఆల్ఫా కంటే తక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మోస్లెలా అంటే ఏంటంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఎమిటెడ్ ఫ్రమ్ ఎక్స్రే ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ అటామిక్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్. మ్యూ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ, జెడ్ అంటే అటామిక్ నెంబర్. జెడ్ అటామిక్ నెంబర్. ఇప్పుడు మ్యూ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ రాసుకున్నాం అనుకోండి. ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ఇక్కడ ఏబి అనేవి ఏంటంటే ఏబిఆర్ కాన్స్టెంట్స్. ఇప్పుడు గ్రాఫ్ వేస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ జెడ్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ మధ్యన ఉన్నదే ఇక్కడ 0 to ఈ పాయింట్. ఇది ఇంటర్సెప్ట్ అన్నమాట. ఇంటర్సెప్ట్ బి. ఇది స్లోప్ ఏ. ఇది ఇంటర్సెప్ట్, ఇది స్లోప్ ఏ. అదే ఏబిఆర్ కాన్స్టెంట్ రూట్ మ్యూ ఈక్వల్స్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ఇదే